కొన్ని నెలల క్రితం ఫయాజ్ అనే పేషెంట్ పక్షవాతంతో ఇలా వచ్చారు మన దగ్గరికి స్టార్టింగ్ లో. తర్వాత రికవర్ అయ్యి ఇలా వెళ్లిపోయాడు. చూసే ఉంటారు చాలా మందికి చాలా సంవత్సరాలుగా రికవర్ ఉండదు. ఎందుకు ఇంత త్వరగా రికవర్ అయింది అనేది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది క్లారిటీగా చెప్తాను. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. డమ్ సైడ్ అయినా కుడి సైడ్ అయినా గానీ ఒక చెయ్యి ఒక కాళ్ళు పని చేయలేదు అనుకోండి, దాన్ని హెమిప్లేజియా అంటాం. 80% హెమిప్లేజియానే వస్తుంది. మిగతావి రెండు చేతులు రెండు కాళ్ళు పని చేస్తుంటాయి కానీ శక్తి అనేది ఉండదు. దాన్ని పార్షియల్ పారాలిసిస్ అంటారు. రెండు చేతులు రెండు కాళ్ళు మొత్తం పని చేయకున్నట్లయితే కంప్లీట్ పారాలిసిస్ అంటాము. స్ట్రోక్ ఎలా వస్తుంది? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడం వల్లే జరుగుతుంది. అసలు ఈ బ్లడ్ క్లాట్ అనేది ఎలా జరుగుతుంది? మామూలుగా అంటే మనం కింద పడినప్పుడు కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది, బట్ అది జరిగేది ప్రొటెక్షన్ లో భాగంగా జరుగుతుంది. బ్లడ్ వెజిల్స్ అనేది డామేజ్ అయ్యి వాసో కన్స్ట్రిక్షన్ అయ్యి ప్లేట్లెట్స్ అనేటివి స్టింగ్ పొజిషన్ లో ఉండేది. దెబ్బ తగిలిన వెంటనే పరిగెత్తుకుంటూ దెబ్బ తగిలిన చోటుకు వెళ్లి లివర్ లో ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అయ్యి ఒక ప్లగ్ లాగా ఫైబ్రిన్ మెషిన్ తయారు చేస్తుంది. అలా మనకి క్లాటింగ్ అనేది ప్రొటెక్టివ్ లాగా బ్లీడింగ్ ని ఆపడం చేస్తుంది. ఇది నార్మల్ గా జరిగే ఒక ప్రక్రియ. దెబ్బ తగలకుండా కూడా బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, చాలా పెద్ద ప్రమాదం. బ్రెయిన్ లో క్లాట్ అయింది అనుకోండి, దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. హార్ట్ లో క్లాట్ అయింది అనుకోండి, హార్ట్ స్ట్రోక్ అంటాము. లంగ్స్ లో క్లాట్ అయింది అనుకోండి, పల్మనరీ ఎంబాలిజం. రకరకాలుగా ఉంటది. అసలు ఈ బ్రెయిన్ లో క్లాట్ ఎలా జరుగుతుంది? మోస్ట్ కామన్ గా ఇస్కెమిక్ స్ట్రోక్ ని మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ ఎక్కువ క్లాట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు ఏమేమి ఉంటాయంటే హై బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒబిసిటీ మోస్ట్లీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. బట్ బుక్స్ చదివేటప్పుడు కూడా మాకు అన్నిట్లో ఉండేది కూడా క్లినికల్ ఫీచర్స్ లో మోస్ట్లీ ఇవే ఉంటాయి. కానీ ఒక క్రోనిక్ స్ట్రెస్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. బట్ ఇది స్ట్రోక్ లో ఏం రోల్ ప్లే చేస్తుందని చెప్తాను. క్రోనిక్ స్ట్రెస్ ప్రభావము అడ్రినలిన్, కార్టిసోల్ ని ఎలివేట్ చేస్తుంది. దాని ప్రభావం హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది కూడా పెరుగుతుంది. బ్లడ్ వెజల్స్ అనేటివి టైట్ గా అయిపోయి క్లాటింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. షుగర్ ని కూడా స్పైక్ చేస్తుంది. స్లీప్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. లాంగ్ టర్మ్ సప్రెస్డ్ ఎమోషన్స్, ఈ ఫియర్ గానీ యాంగర్ గానీ ఏం చేస్తాయంటే క్రోనిక్ సింపాథటిక్ ఓవర్ డ్రైవ్ వల్ల బ్లడ్ వెజల్స్ అనేటివి ప్రెషర్ గా ఫీల్ అయ్యి టైట్నెస్ ఫామ్ అవ్వడం, క్లాట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, స్ట్రెస్ అనేది సైలెంట్ గా క్లాట్ ని ట్రిగర్ చేస్తుంది. ఇలా ఉంటాయి రీజన్స్. 4 గంటల లోపు మీరు సిమ్టమ్స్ గుర్తుపట్టి హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే రికవర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. FAST ఫాస్ట్. F అంటే ఫేస్ డ్రూపింగ్, పడిపోవడము. A అంటే ఆర్మ్ వీక్నెస్, బలహీనంగా ఉంటది. S స్లర్డ్ స్పీచ్ ఉంటది, మాట తడబడడం, మాటలు రాకపోవడం ఉంటది. T అంటే టయానికి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లడం. ఈ ఫాస్ట్ రూల్ ని గుర్తు పెట్టుకుంటే మాత్రం త్వరగా దీని నుంచి బయటపడొచ్చు. ఈయనకి మేము ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే ఫిజియోథెరపీ చేయించడము, స్ట్రెంత్ ట్రైనింగ్ ఇవ్వడము, స్పీచ్ థెరపీ ఇవ్వడము, బ్యాలెన్స్ గా డైట్ మెయింటైన్ చేయించడము. ఇన్ని చేయించడం వల్ల త్వరగా రికవరీ ఉంటది. మీ వాళ్ళలో కూడా ఎవరైనా పక్షవాతంతో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.